నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఆంధ్రప్రదేశ్లో అంగన్వాడీలు సమ్మె ప్రారంభించి 40 రోజులు దాటింది. సో ఇప్పుడు ఏంటి అని అంటే కంప్లీట్గా తొలగించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చూస్తున్నట్లుగా మనకి వార్తలు వినిపిస్తున్నాయి. ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణను మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే సౌజన్య గారు. ఆంధ్రప్రదేశ్లో అంగన్వాడీలు సమ్మె స్టార్ట్ చేసి 40 రోజులు దాటింది. సో అయినా కానీ వాళ్ళకి ప్రతికూలంగానే ఉంది అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం. ఇప్పుడు వాళ్ళని తొలగించడానికి ప్రయత్నిస్తుంది అన్నట్టుగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. షోకాస్ నోటీసులు ఇచ్చారు అండ్ దాని ప్రకారం శనివారం సాయంత్రం లోపు వాళ్ళు చేరినట్టు, లేకపోతే మిగిలిన అందరిని తొలగిస్తున్నట్టు, లేదంటే కొత్త వాళ్ళని నియమించుకోవాలి. సో అసలు అంగన్వాడీలు ఎప్పటి నుంచో వచ్చి ఎంతో శ్రమ పడుతున్నారు, కృషి చేస్తున్నారు. అలాంటి వాళ్ళని ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్గా తొలగించడం అనేది ఎంతవరకు కరెక్టు? అసలు జగన్మోహన్ రెడ్డి అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు అసలు వీళ్ళని? ఇప్పుడు మీకు చిన్న సామెత చెప్తాను నేను. శివభక్తుడు ఉన్నాడు ఒక అతను. ఆయనకి దరిద్రం వెంటాడుతూ ఉంది. విపరీతమైన శివభక్తుడు. శివనామస్మరణతోటే అతను నిద్రలేవంలోనే శివనామస్మరణతోటే మొదలుపెట్టేసి ప్రజా జీవితంలోకి అడుగు పెడతాడు. కష్టపడి పనిచేసేవాడు. మామూలుగా అది చూసి పార్వతీదేవి చలించిపోయి, ఏమండి మరి అతనికి ఏదో ఒకటి సాయం చేయొచ్చు కదంటే, మనం ఎంత చేయాలనుకున్నా కూడా అతనికి అందుకోవట్లేదు, అది చేసి కూడా ఉపయోగం లేదంటే, కాదు కాదని చెప్పి పట్టుబట్టి ఇద్దరు వెళ్ళి ఆయనకి ఒక ధనం మూట వేస్తారు అతని ముందు. మామూలుగా శివనామస్మరణ చేసుకుంటూ వచ్చే వ్యక్తి ఈ మూట దగ్గరికి వచ్చి తల్లి కళ్ళు మూసుకొని దాటి వెళ్ళిపోతాడు. అంటే దైవం కరుణించిన ఇతనుకున్న దరిద్రం వల్ల ఆ ధనాన్ని అందుకోలేడు. అంటే సాక్షాత్తు పరమశివుడే వచ్చి సాయం చేయాలన్నా కూడా. అట్లాగే ఆ రోజు దైవం కరుణించిందని చెప్పి భావించారు. ఇదే ఆశా వర్కర్లు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, లేదంటే ఉపాధ్యాయ సంఘాలు కావచ్చు, ఉద్యోగ వర్గాలు కావచ్చు, మహిళామ తల్లులు కావచ్చు, మద్యపాన నిషేధం చేస్తానంటే ఆకర్షితులైనటువంటి మహిళామ తల్లులు కావచ్చు, ఇలాంటి వ్యక్తిని నమ్మి, ఇతను చెప్పిన అబద్ధాలను నమ్మి వాళ్ళందరూ ఆ రోజు ఆయనకి ఘనంగా ఓట్లేసి గెలిపించారు. అందుట్లో ప్రధాన పాత్ర వీళ్ళందరూ కూడా వహించారు. ఈరోజు అంగన్వాడీల శక్తి యుక్తుల గురించి చాలా తక్కువగా అంచనా వేస్తుంది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, ఆయన సలహాలు ఇచ్చేవాళ్ళు కావచ్చు. ప్రతి ఇంటికి వెళ్ళి అందరితోటి కలివిడిగా ఉంటూ వాళ్ళకి కావాల్సినటువంటి పౌష్టికాహారాలు అందిస్తూ, గర్భిణీ స్త్రీలకు కావచ్చు, చిన్నపిల్లలకు కావచ్చు, వాళ్ళకి సంబంధించినవి చూసుకుంటూ ప్రతి గ్రామంలో తక్కువగా 300-400 కుటుంబాలతోటి అవినాభావన సంబంధం ఉన్నటువంటి వ్యక్తులు ఈ అంగన్వాడీ. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం పరిపాలన చేసినప్పుడు, చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో 2 సార్లుగా వాళ్ళకి పెంచేసి 4,800 ఉన్నటువంటి వాళ్ళ జీతాన్ని 11,000 రూపాయలు, అంటే 6,200 రూపాయల పైన తెలుగుదేశం ప్రభుత్వం పెంచడం కూడా జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు 1,000 రూపాయలు మాత్రమే పెంచారు. అంటే తెలుగుదేశం ప్రభుత్వం ఏం చేసింది, వాళ్ళకి ఎంత సహాయం చేసింది మర్చిపోయి ఈయన మాయ మాటలు నమ్మి, తెలంగాణ కంటే 1,000 రూపాయలు అధికంగా ఇస్తామంటే ఈయన మాయ మాటలు నమ్మి అంగన్వాడీ వాళ్ళందరూ కూడా, అంటే ఎక్కువ శాతం జగన్మోహన్ రెడ్డి గారి మాయలో పడిపోయి ఆ రోజు ఓట్లు వేశారు, గెలిపించారు. అలాంటి వాళ్ళను కూడా, అంటే నేను ఎందుకు ఉదాహరించాను అంటే, దరిద్రం నెత్తి మీద ఉన్నప్పుడు ఇలాంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి పరిపాలకులకి. సామాన్యుడికే దైవం కరుణించి ధనం ఇద్దాం అనుకుంటే కళ్ళు మూసుకొని ఎట్లా వెళ్ళిపోయాడో, ఈ పరిపాలకులు కూడా అహంకారం ఎక్కువైన తర్వాత, తనే రాజు తనే దేవుడు అనే భావనకు వచ్చిన తర్వాత ప్రజల్ని ఎలా నిర్లక్ష్యం చేస్తాడు, అందిపుచ్చిన అవకాశాన్ని ఎలా చేజేతులు పోగొట్టుకుంటాడంటానికి ప్రత్యక్ష నిదర్శనం జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అంగన్వాడీ వాళ్ళ మీద ప్రయోగిస్తున్నటువంటి ప్రయోగాలు. ఇవి రేపు పొద్దున ఈ 1,00,000 మందికి కుటుంబాలు ఉంటాయి కదా, బంధువులు ఉంటారు కదా, వాళ్ళు చాడు కదా నీ తాట తీయటానికి. వాళ్ళు ఒక్కొక్కళ్ళు, నేను చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి, ఈరోజు 10 మంది మీద ప్రభావం చూపుతారు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక్కొక్కరు 10 మంది మీద, నిస్సందేహంగా 10 మంది మీద ప్రభావం చూపుతారు. 10 లక్షల మంది నీకు వ్యతిరేకంగా రేపు ఓట్లు వేయించడానికి వాళ్ళందరూ కూడా ఉపయోగపడతారు. ఇది కొరివితో తలగూక్కుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు.
అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు. ప్రతి ఇంటికి అంటే ఇప్పుడు ఈ 5 సంవత్సరాల్లో వాళ్ళు ఎంతమందితోటి ఎన్నో సేవలు చేసేసి ఎంతమందికి సహాయపడి ఉంటారు. వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళు జరుగుతున్న అన్యాయం వాళ్ళు చెబితే మానవతా దృక్పథంతో మహిళా తల్లులు మారితే చాలు కదా నిన్ను ఇంటికి పంపించడానికి, తిరిగి కోలుకోకుండా దెబ్బతీయటానికి. ఆ అవకాశం, ఆ ఆయుధాలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ సమకూరుస్తున్నారు. ఓకే, అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు. మహిళా శక్తిని చాలా తక్కువ అంచనా వేస్తున్నాడు ఆయన. ఆ రోజు మద్యపాన నిషేధం చేస్తా అంటే నమ్మారు. ఇంట్లో ఉండి ఆర్థిక మంత్రులు మహిళా తల్లులు అంటే మామూలు విషయం కాదు కదా, అన్ని విషయాలు వాళ్ళకి తెలుసు. అవును, 4 పిల్లలుంటే ఏ పిల్లాడికి ఏ అవసరమో, ఏ విధంగా చేయాలో, ఏ పిల్లలకి ఏ అవసరమో క్షుణ్ణంగా తెలిసిన వ్యక్తులు వాళ్ళు. మరి అలాంటి వాళ్ళకి నమ్మించి మోసం చేసిన ఈ జగన్మోహన్ రెడ్డి గారు మద్యపాన నిషేధం చేస్తానంటే నమ్మి గుల్లవుతున్నటువంటి ఈ మద్యం వల్ల గుల్లవుతున్నటువంటి కుటుంబాలకి ప్రత్యక్షంగా వాళ్ళే చూస్తున్నారు కాబట్టి, ఆ బాధలు వాళ్ళు అనుభవిస్తున్నారు కాబట్టి వాళ్ళందరూ గంపగుత్తుగా నీకు ఓట్లేసి గెలిపించడం కూడా జరిగింది. ఈరోజు మద్యాన్ని, నాసిరకం మద్యం అందించడమే కాకుండా మద్యం రేట్లు పెంచి వాళ్ళ నడ్డి విరిచావు. అలాగే విద్యుత్ ఛార్జీలు రేట్లు పెంచేసి వాళ్ళ నడ్డి విరిచావు. నువ్వు ఇస్తున్న రూపాయి, తీసుకున్నది 10 రూపాయలు. ప్రత్యక్షంగా వాళ్ళకి కనపడతా ఉంది. నిత్యావసర వస్తువుల ధరలు ఏంటో వాళ్ళకి ఈరోజు చుక్కలు వండుతూ ఉన్నాయి. ఎక్కడికన్నా వెళ్దాము అంటే రవాణా ఛార్జీలు ఎట్లా పెంచారో 3 సార్లు పెంచారో చూస్తూనే ఉన్నారు. అలాగే ఇంజన్ ధరలు పెంచారు మీరు, ఇంధన ధరలు. మరి ఇవన్నీ చూసుకున్న తర్వాత దానికి అన్నిటికీ కారణం, అన్నీ చూసుకోవాల్సిన మహిళా తల్లులు రేపు పొద్దున నీవు చెప్పిన మాయ మాటలు కూడా ఈరోజు వాళ్ళు నమ్మి ఆ రోజు ఓట్లేశారు. అవన్నీ మాయ మాటలని, అబద్ధాలని చెప్పని ఈరోజు వాళ్ళకి తెలిసిన తర్వాత కూడా రేపు వాళ్ళు ఏ విధంగా ప్రతీకారం తీర్చుకోబోతున్నారో ప్రత్యక్ష ఉదాహరణ ఈరోజు అంగన్వాడీ వాళ్ళ ద్వారా నీకు కనపడబోతా ఉంది. అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు. మహిళలు తిరగబడ్డా, యువత తిరగబడ్డా, రైతులు తిరగబడ్డా ఏ ప్రభుత్వాలు ఎక్కడా కూడా మనుగడ సాగించలేదు. ఇప్పుడు ఆ 3 వర్గాలు ఈరోజు నీకు వ్యతిరేకంగా నడుంగట్టాయి. వాళ్ళు మీరేమి వాళ్ళకేం ప్రచారం కూడా చేయాల్సిన పని లేదు, ప్రత్యక్షంగా వాళ్ళకి తెలుసు. నిన్నగాక మొన్న 7 జిల్లాల్లో ప్రకృతి వైపరీత్యం వల్ల ఎంత అతలాకుతలం అయిపోయింది, ఎంత పంట చేతికొచ్చే పంట నోటికొచ్చిన కాడ అది నోటికొచ్చిన కాడ కూడు పక్కకెళ్ళినట్లు చేతికొచ్చిన పంట అమ్ముకోబోయే సమయంలో, కోసుకోబోయే సమయంలో అది వరి కావచ్చు, మరి మిరగాయలు కావచ్చు, అన్ని రకాల పంటలు అన్న నాశనం అయిపోతే నువ్వు 2 జిల్లాలకే పరిమితం చేసేసి దాన్ని కూడా చూపించకుండా ప్రకృతి వైపరీత్య నిధులు కూడా నువ్వు వాడుకొని వాళ్ళకి అందజేయకుండా నువ్వు రైతుల్ని ఏ విధంగా మోసం చేసే వాళ్ళు చూస్తూనే ఉన్నారు. కాబట్టి ఒక రైతు, ఒక మహిళ, ఒక యువత, వీళ్ళ ముగ్గురు ఈ పార్టీని బంగాళాఖాతంలో కలపటానికి, తిరిగి కోలుకోలేని విధంగా ఓడించడానికి సన్నద్ధమై ఉన్నారు. ఆ మహిళలకి ఈరోజు అంగన్వాడీ వాళ్ళే శంకారం పూరించబోతున్నారు. చాలా స్పష్టంగా చెబుతున్నారు, వెనకడుగు వేయట్లేదు. నువ్వు ఏం ప్రయోగం చేసుకుంటావో చేసుకో, నిన్ను ఇంటికి పంపించడానికి మేము సిద్ధపడ్డాం అని చెప్పని వాళ్ళు పోరాటానికి నడుము మిగించి ముందుకు వస్తున్నారు. ఉడతూపులకి చింతకాయలు రాలవన్నట్టు వీళ్ళు చేసే పనులకి లేకపోతే వీళ్ళు బెదిరింపులకి వాళ్ళు లొంగిపోతారని అయితే నేను భావించట్లేదు. ఏమి చేసినా తిరిగి ఇప్పుడు రేపు పొద్దున నువ్వు ₹1,00,000 చేసినా కూడా వాళ్ళు నిన్ను ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళని చాలా తక్కువ అంచనా వేసిన జగన్మోహన్ రెడ్డిని వాళ్ళు ఏ విధంగా ఎలా నమ్మి మోసపోయామో, ఆంధ్ర రాష్ట్రం ఈ గతి కావడానికి ఎవరు కారకులు ఈరోజు వాళ్ళందరికీ అర్థమైపోయింది. కాబట్టి ఇంటికి పంపించడానికి వాళ్ళందరూ సమాయత్తమై ఉన్నారు, ఎదురు చూస్తున్నారు వాళ్ళు ఎప్పుడు ఎన్నికలు వస్తాయా అని చెప్పి. యాక్చువల్లీ లాస్ట్ టైం వాళ్ళ వల్లే గెలిచారు అని చెప్పేసి అని అందరూ అన్నారు, వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. ఆల్మోస్ట్ ఆంధ్ర ప్రజల ఒపీనియన్ అదే, అంగన్వాడీ మహిళల వల్లనే సో ఆయన జగన్మోహన్ రెడ్డి గెలిచాడు. ఇప్పుడు వాళ్ళనే పట్టించుకోకుండా ఇంత ఇబ్బంది పెడుతున్నట్లయితే సో నెక్స్ట్ ఏం జరుగుతుంది? మొన్న ఈ మధ్య ఒక ఈ అంగన్వాడీ దగ్గరికి వెళ్ళేసి కొన్ని సందర్భాల్లో కొంతమందిని కలవడం కూడా జరిగింది. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే, ఏమ్మా రేపు పొద్దున ఏంటంటేనే ఏందయ్యా అర్థమైపోయింది కదా, తల్లికి చెల్లికి న్యాయం చేయలేనాడు, మాకేం చేస్తాడో మాకు తెలుసు, మాయ మాటలు నమ్మేశాము, ఇక ఆయన ఏం చేసినా కూడా ఇక్కడ ఉండే ఆలోచన ఏం లేదని చెప్పని వాళ్ళు ఎంత ఆవేశంగా ఉన్నారంటే, రేపు పొద్దున ఆ మిషన్లు పనిచేస్తే లేదో నాకు అనుమానంగా ఉంది. ఆ కోపంతో వాళ్ళు బట్టలు నొక్కుతూ ఉంటే ఆ మిషన్లు పగిలిపోతాయో అనంత నమ్మకం ఏర్పడుతుంది. సో అదే రాబోయేటువంటి రోజుల్లో మరి అంగన్వాడీలు ఇంకెంత దూరం వెళ్తారు? జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ఇంకా తొలగించాలని ఆలోచిస్తున్నాడు, మరి తొలగిస్తాడా? తొలగిస్తే వీళ్ళు ఊరుకుంటారనేది చూద్దామండి.